హెచ్బిఎన్ టీవీకి స్వాగతం. వాజేడు మండలంలో పూసూరు రెవెన్యూ గ్రామంలోని ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న పేదలు, ఆదివాసులకు మంచినీళ్లు, విద్యుత్ సమస్య పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీ వాజేడు మండల కమిటీ ఆధ్వర్యంలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర కాలినడకన 12 గంటల 30 నిమిషాలకు ఏటూరు నాగరం ప్రారంభంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య పాదయాత్రకు మద్దతు తెలిపి పాదయాత్రలో పాల్గొని గుడిసె వాసులతో ఐటీడీఏ కార్యాలయంకు చేరుకోవడం జరిగింది. అనంతరం ఏటూరు నాగరం ఐటీడీఏ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం ఐటీడీఏ పీఓ మేడంకు సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సమస్యల పరిష్కారంకు పీఓ మంచినీళ్లు, విద్యుత్ సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులతో మాట్లాడి ఆర్డబ్ల్యూఎస్ విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి అంచనాలు వేయించి పరిష్కరిస్తామన్నారు. ఎంపీడీఓ గ్రామ పంచాయతీ అధికారులతో మాట్లాడి ట్యాంకర్లతో ప్రతిరోజు మంచినీళ్లు సరఫరా చేస్తామని, ప్రజలు ఉన్న చోట మంచినీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అని పీఓ హామీ ఇచ్చారు. రోడ్డు పక్కన ఉన్నారా అనే దాంతో తేడా లేదు. దూపైనప్పుడు మంచినీళ్ళు ఇవ్వడం బాధ్యత, దూపైనప్పుడు మంచినీళ్ళు ఇవ్వడం బాధ్యత. రోడ్డు పక్కన చలివేంద్రం పెడతారు, వచ్చేటోళ్ళకు పోయేటోళ్ళకు మంచినీళ్ళు పోస్తారు. ఎందుకు పోస్తారు? అవి రోడ్డు పక్కన కాబట్టి పోయామంటారా? రోడ్డు మీద పోయేటోళ్ళకైనా మంచినీళ్ళు కావాల్సిందే, ఇంట్లో ఉన్నోళ్ళకైనా బజార్లో ఉన్నోళ్ళకైనా మంచినీళ్ళు కావాల్సిందే. ఈ మాత్రం సోయి లేకుండా ఎవరు మాట్లాడినా తప్పు. ఇక రెండోది, అది ప్రభుత్వ భూమి కదా, ప్రభుత్వ భూమిలో మంచినీళ్ళు ఎట్లా ఇస్తారు, కరెంట్ ఎట్లా ఇస్తారు అని చెప్పేసి మాట్లాడేటోళ్ళకు కూడా వాస్తవాలు తెలవడం మంచిది. అది ప్రభుత్వ భూమి కాబట్టే, ప్రభుత్వ భూమిలో మీరు గుడిసెలు వేసుకున్నారు కాబట్టే మంచినీళ్ళు ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని, కరెంటు సౌకర్యం కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని, రోడ్లు వేయవలసిన బాధ్యత, మురికి కాలువలు తవ్వవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని. అది ప్రైవేట్ భూమి అయితే సాధ్యమైందా? ఎవరి భూముల్లో పోయి మీరు గుడిసెలు వేసుకుంటే అక్కడికి మంచినీటి పైప్ లైన్ వేస్తారా? కరెంటు స్తంభాలు వేస్తారా? వేస్తే వాడు కోర్టుకు పోతాడు. అందుకని ఇంకెవరి భూమిలోకి పోయే హక్కు మనకు లేదు, ప్రైవేటు భూములకు పోయే హక్కు మనకు లేదు. అందుకే మనం ప్రైవేటు భూములకు పోవట్లేదు. మరి గవర్నమెంట్ భూములకు పోవచ్చా అంటే పోవచ్చు, అది మన హక్కు కాబట్టే పోతున్నాం. ఎట్లొచ్చింది ఈ హక్కు? రాజ్యాంగం ఇచ్చింది. భారత రాజ్యాంగంలో ఇల్లు లేని వాళ్ళందరికీ ఇంటి సౌకర్యం కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని అని స్పష్టంగా రాసి ఉన్నది. మరి ప్రభుత్వం ఇంటి సౌకర్యం ఎక్కడ కల్పిస్తుంది? ప్రభుత్వ భూమిలోనే కదా. ప్రభుత్వ భూమి కూడా లేకపోతే కొనైనా కల్పించాలి. అది ఇప్పుడు కొని కల్పించే సౌకర్యం కూడా కాదు, ప్రభుత్వ భూమి ఉన్నది కాబట్టే ఆ భూమిలోకి మనం పోయినాం, గుడిసెలు వేసుకున్నాం. అందుకని ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకునేందుకు మనకు హక్కున్నది. ప్రభుత్వ భూమి కాబట్టే ప్రభుత్వం మంచినీటి సౌకర్యంతో సహా కనీస సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని. అందుకోసమే మేడంకు చెప్పినాం, పైప్ లైన్ల కోసం ప్రయత్నం చేస్తాం, కరెంటు గురించి ప్రయత్నం చేస్తాం, మిగతా అన్ని సర్వే చేయాల్సి ఉంటుంది అని అన్నప్పుడు నిజమే, సర్వే చేయాల్సి ఉంటుంది. అది ఫారెస్ట్ ల్యాండా, రెవెన్యూ ల్యాండా, మరి ఇంకే ప్రైవేట్ భూమి మనం వెరిఫై చేసుకున్న అధికారులు వాళ్ళు చట్టబద్ధంగా సర్వే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సర్వే చేయండి, అభ్యంతరం లేదు. కానీ ఆ సర్వే చేసి మీరు వాటర్ పైప్ లైన్ వేయమని చెప్పేదానికి టైం పడుతుంది. మరి ఈ లోపల రోజు మంచినీళ్ళు తాగాలి కదా, ఈ లోపల పురుగు పూసి ఉంటుంది, రాత్రిపూట అడిగి పోతూ ఉంటే వస్తూ ఉంటే కరెంట్ ఉండాలి కదా. అదే చెప్పినాం మనం, టెంపరీగానైనా కరెంటు బల్బులు పెట్టండి. ఆడ మంచినీళ్ళు ట్యాంకర్తో మంచినీటి సౌకర్యం ఇప్పుడు అనుకుంటే సాయంత్రానికి పంపచ్చు. ఎందుకంటే నీళ్లు వెంటనే కావాలి. నువ్వు పైప్ లైన్ వేసేదాకా, బాయి దవ్వేదాకా దూప కాకుండా ఉంటుందంటే ఉండదు. కాబట్టి వెంటనే వాటర్ ట్యాంక్ పంపించడం మంచిది అన్నప్పుడు మేడం కూడా దాన్ని అర్థం చేసుకున్నారు. నిజమే, వెంటనే మంచినీటి సౌకర్యం కల్పించవలసిన బాధ్యత, ట్యాంకర్ ద్వారానైనా పంపించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది అని మేడం కూడా అంగీకరించారు. ఖచ్చితంగా తక్షణమే మంచినీటి సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పింది. సంతోషం. మిగిలిన సౌకర్యాలు కూడా కల్పించవలసిన అవసరం ఉంది. స్థానికంగా ఎవరైనా అధికారులు ఎక్కువ తక్కువ మాట్లాడితే వాళ్ళకు కూడా చెప్తామన్నారు. మేడం చెప్పినా వాళ్ళు వినకపోతే వాళ్ళు ఎట్లా వినేటట్టు చేయాలనో మనకు తెలుసు కదా. ఎవరైనా మొండికేసి మనుషులుగా వ్యవహరించకపోతే
అధికారులుగా వ్యవహరించకపోతే అట్లాంటి వాళ్ళ మెడలో కూడా మనకు పేదల మీద అందరూ కష్టం చేసుకొని బతికేటోళ్ళు, అందులో ఆదివాసీలు పక్కోళ్ళకి అన్యాయం చేయడం తెలవదు. ఆదివాసీలకు కష్టం చేయడం ఒక్కటే తెలుసు. అట్లాంటి వాళ్ళు మరి అన్యాయం జరిగినప్పుడు ఎదుర్కోవడం కూడా తెలిసిన వాళ్ళు అనేది మనం ఖచ్చితంగా చూపించవలసిన పద్ధతుల్లోనే మనం చూపిస్తాం. అందుకని ఎవరైనా అధికారులు కింద స్థాయిలో అది కూడా పట్టించుకోకపోతే అది కూడా చేద్దాం, ఊపునేది లేదు. ఎక్కడా కాకపోతే కలెక్టర్ ఆఫీస్ కూడా ఉంది, కలెక్టర్కు బాధ్యతలు ఉన్నాయి. అందుకని కలెక్టర్ ఆఫీస్ కూడా పోతాం. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మనం ఆగేది లేదు అనేటువంటి విషయం మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎర్రజెండా పుట్టిందే పేదల సమస్యల పరిష్కారం కోసం. ఎర్రజెండా పుట్టిందే పేదలను మనుషులుగా గుర్తించి మనుషులందరూ సమానమైనటువంటి ఒక కొత్త సమాజం సాధించుకోవడం కోసం కదా. మరి మంచినీళ్ల కోసం కూడా కొట్లాడకపోతే అది ఎర్రజెండా ఎట్లయితుంది? కరెంటు కోసం కూడా కొట్లాడకపోతే అది ఎర్రజెండా ఎట్లయితుంది? అందుకని ఖచ్చితంగా ఈ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు ఎర్రజెండా నిద్రపోయేది లేదు. మనం బీజేపీ నాయకుల లెక్క, కాంగ్రెస్ నాయకుల లెక్క, బీఆర్ఎస్ నాయకుల లెక్క కాదు. వాళ్ళు ఓట్లకు ముందు ఒక మాట, ఓట్ల తర్వాత ఒక మాట, వాగు దాటేదాకా ఒక మాట, వాగు దాటిన తర్వాత ఒక మాట. మనం అట్లా కాదు. చూస్తున్నాం మనం 9.5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందరికి డబుల్ బెడ్రూమ్ పంచరంగుల చిత్రం రంగురంగుల చిత్రం కొడుకు కోడలు వస్తే ఆ రూమ్ లో పంటారు, బిడ్డ అల్లుడు వస్తే ఈ రూమ్ లో పంటారు, హాల్లో ఎవరైనా టీవీ పెట్టుకొని చూడొచ్చు అని చెప్పేసి చాలా కథ. బాత్రూమ్ ఎక్కడ ఉండాలనో కూడా చెప్పిండు, కిచెన్ ఎక్కడ ఉండాలనో కూడా చెప్పిండు. ఆయన పోయి ఇప్పుడు ఫామ్ అవుతుంది. మరి మేము వస్తే అన్ని ఇస్తామన్నారు కాంగ్రెస్ నాయకులు. ఎన్నికలకు ముందు రాతపూర్వకంగానే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రింట్ చేసి ఇచ్చారు. ఆ ప్రింట్ చేసిన కాగితాలు సిపిఎం ఆఫీసులో ఉన్నాయి. అందులో ఏం చెప్పి ఇప్పుడు అర్థమైందో చెప్పింది ఏ డిపార్ట్మెంట్ చేస్తుందని. ఐటీడీఏ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కాదు. కాబట్టి ఐటీడీఏతో మాట్లాడి మనం కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాలి. ఇదైతే వాటర్ ట్యాంకర్ది 2 కొద్దిగా అంటే మేము ఆర్వాల మీద మేడం మీద కంప్లైంట్ కాదు, కొద్దిగా డిలే చేస్తున్నారు. కొద్దిగా మాట చెప్పి సాయంత్రం లోపు కొద్దిగా ట్యాంకర్ ఒకటి स्पेशल ऑफिसर वाटर टैंकर कॉन्स्टेंटली सप्लाई होती है. वाटर सोर्स का जो भी दिक्कत आ रहा है वो कोऑर्डिनेट करेंगे. सीसी को कनेक्ट से అయినా తాగడానికి నీళ్లు లేని దుస్థితి రాష్ట్రంలో ఉన్నది. ముఖ్యంగా ఆదివాసీలు, నోరులేని జీవులు, వాళ్ళ గురించి కూడా పట్టించుకునేటువంటి దిక్కు లేదు. మాటలు మాత్రం ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు, శాసనసభ్యుల వరకు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. ఇవాళనే పేపర్ చూసినా ప్రధానమంత్రి చెప్తున్నాడు, మట్టి నేల మీద ఒంటి రూమ్లో ఆయన పుట్టి పెరిగిండట. మరి ఇవాళ ఆయనకు వాజేడు ఆదివాసీలకు కనీసం తాగడానికి నీళ్లు లేవు, గుడిసేసుకోవడానికి ప్రభుత్వ భూమిలో కనీసం 100 గజాల పట్టా లేదనే విషయం మాత్రం ఆయనకు పట్టదు. ఎందుకంటే ఆయనకు 467 కోట్ల రూపాయల ఇల్లు ఇప్పుడు గవర్నమెంట్ కట్టించింది. కాబట్టి ఈ పట్టవు. ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన ఎన్నికలకు ముందే కాంగ్రెస్ అధ్యక్షుడిగా వాగ్దానాలు చేసిండు. అందరికీ 100 గజాల స్థలం ఇస్తా, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాం, సహాయం చేస్తాం, అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తాం అన్నారు. అంటే తాగునీటి సౌకర్యం మొదట వస్తుంది, కరెంటు సౌకర్యం మొదట వస్తుంది. ఇంతవరకు మళ్ళా రేవంత్ రెడ్డి గారికి వాజేడు గుడిసెవాసుల సమస్యలు పట్టలేదు. మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కేసీఆర్ గారు, 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిండు. ఆయన అలసిపోయిండట, ఇక శాసనసభకు కూడా రాడట. ఆయన ఉన్నన్ని రోజులు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మాట్లాడిండు. ఇప్పుడు ఆయనకు ఫామ్ హౌస్ తప్ప డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా యాదికి లేవు. మరి ఈ వాజేడు గుడిసెవాసులను, ముఖ్యంగా 160 మంది ఆదివాసీలు ఉన్నటువంటి గుడిసెవాసుల మంచినీటి సమస్య ఎవరు పట్టించుకోవాలి? కరెంటు సమస్య ఎవరు పట్టించుకోవాలి? రోడ్ల సమస్య ఎవరు పట్టించుకోవాలి? కనీసం అక్కడ చిన్నపాటి ఇల్లు కట్టుకునేటువంటి సౌకర్యాల గురించి ఎవరు పట్టించుకోవాలి? ఇది కేవలం వాజేడు గుడిసెవాసులకు మాత్రమే సంబంధించిన సమస్య కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా ఉద్యమిస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం అంతా ఏ ఊరు పోయినా, ఏ బస్తీకి పోయినా, ఏ గ్రామం పోయినా
ఇవాళ అయితే మంచినీళ్ళు, లేకపోతే కరెంటు, లేకపోతే రోడ్లు, లేకపోతే మురికివాడలు, ఇవేవి లేకపోతే ఆడవాళ్లకు రక్షణ కల్పించండి అని చెప్పేసి అడగవలసిన పరిస్థితి. లేదు దళితులకు, గిరిజనులకు, వెనకబడిన తరగతులకు రక్షణ కల్పించండి అని అడగవలసిన పరిస్థితి. అంటే నిరుపేదలకు సమస్యల జీవితమే తప్ప కనీసం సౌకర్యవంతంగా బతికేటువంటి అవకాశం లేదా అనేది ఇలా సమస్యగా ఉంది. అందుకని ఇంకేమాత్రం నోరు మూసుకొని కళ్ళు మూసుకొని కూర్చోవడానికి సిద్ధంగా లేరు. కష్టం చేసుకొని బతికేటువంటి నిరుపేదలు వీళ్ళు. కష్టం చేసుకొని బతికేటోళ్ళ నోటికాడికి మంచినీళ్ళు కూడా దొరకకుండా చేస్తే మీకేం వస్తుంది? ఏమొస్తుంది మీకు? కనీసం కష్టం చేసుకునేటోళ్లకు వాళ్ళు అడుగుతున్నది ఏంది? తులం బంగారం అడుగుతలేరు. ఎన్నికల వాగ్దానంలో తులం బంగారం కూడా ఉన్నది పెళ్లి చేసుకుంటే. ఇప్పుడు తులం బంగారం కూడా అడుగుతలేరు. 90,000 లక్ష రూపాయలకు తులం, అదేం అడుగుతలేరు. మంచినీళ్ళు అడుగుతున్నారు, కరెంట్ అడుగుతున్నారు. ఈ మాత్రం సోయి కూడా పాలకులకు ఎందుకు లేదు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పాలకులు పట్టించుకోవట్లేరు, కనీసం ఐటీడీఏ పట్టించుకోవాలంటున్నాం. ఎందుకంటే వాజేడు గుడిసెవాసుల్లో 160 మంది ఆదివాసీలే. ఐటీడీఏ బాధ్యత ఆదివాసీల కష్టసుఖాలు చూసుకోవటం. ఐటీడీఏకు ప్రభుత్వం కేటాయించే నిధులు ఆదివాసీల సౌకర్యాలు కల్పించడం కోసం. కాబట్టి ఈరోజు వాజేడు గుడిసెవాసులు ఐటీడీఏ దగ్గర ధర్నా చేయడానికి కారణం ఐటీడీఏకు కూడా బాధ్యత ఉన్నది కాబట్టి. అందులో ఇక్కడ ఒక మహిళా అధికారినిగా ఉన్నారు. మహిళలకు పిల్లల సమస్యలు తెలుస్తాయి, పిల్లల్ని కంటారు, కొడుకులు, పిల్లలు, బిడ్డల సమస్యలు తెలుస్తాయి. ఒక తల్లిగా సమస్యలను అర్థం చేసుకునే అవకాశం ఉన్నది. ఒక ఆడకూతురు అధికారిగా ఉన్న చోట కాబట్టి ఖచ్చితంగా వాజేడులో ఉన్నటువంటి ఆదివాసీలు తన బిడ్డలతో సమానం. అట్లా చూసుకునే అవకాశం ఒక కన్నతల్లికి ఉంటుంది. తాను ఐటీడీఏ అధికారి అనే విషయం కూడా మర్చిపోయి ఒక తల్లిగానైనా వాజేడు ఆదివాసీల సమస్యలు, వాజేడు గుడిసెవాసుల సమస్యలు పట్టించుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది.